ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమును బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుని మహాకృపచేత మరొకసారి మిమ్మల్ని కలుసుకొనడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ సమయంలో దేవుని లేఖన భాగంలో నుండి మోషే దేవుణ్ణి కోరుకున్నటువంటి విశ్వాసులు ఏమిటంటే దేవుని కోరుకున్న విశ్వాసులు అనేటువంటి అంశాన్ని బట్టి మీకు తెలియచేయబోతా ఉన్నాను. ఎవరిని కోరుకుంటున్నారో ఈ యొక్క దినమున మీరు ఆలోచించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. అలా కోరుకున్నటువంటి ఒక వ్యక్తిని ఈ లేఖన భాగంలో నుండి మనం చూడబోతూ ఉన్నాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోవుకుము అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు మోషే అంటే దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను మీకు తోడుగా వస్తాను, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది అన్నాడు. ఎందుకంటే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీకు ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. కనుక ఆ దేశాన్ని మీరు స్వాతంత్రించబోయే ముందు నేను మీకు దూతను పంపిస్తాను అని అన్నాడు మొదట. తరువాత ఆ ప్రజలు, నేను గనక ఆ ప్రజలతో వచ్చిన యెడల నేను వారిని సంహరిస్తానేమో అని ప్రభు చెప్పాడు. తరువాత 14-15 వచనాల్లో మోషేతో అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. అందుకు మోషే ఏమంటున్నాడంటే 15వ వచనంలో, నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము అంటున్నాడు. నీ సన్నిధి రాకపోతే, నీవు మాకు తోడుగా రాకపోతే ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకుని పోవద్దు అంటున్నాడు. ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, దేవుడు మోషే యొక్క విజయం అంతా కూడా దేవునితోనే ఉన్నది అని చెప్పి ఆయన గ్రహించాడు. మళ్ళీ ఒకటి ఏమంటున్నాడంటే, నీవు మాకు తోడుగా రాని యెడల ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకొని పోవద్దు అంటున్నాడు. అంటే అప్పటికి ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే అరణ్యంలో ఉన్నారు వాళ్ళు. నీవు మాతో కూడా రాని యెడల మమ్మల్ని ఇక్కడ తీసుకొని పోవద్దు, ఇక్కడ నుండి తీసుకెళ్ళవద్దు, ఈ అరణ్యములోనే ఉంటాం, ఈ కష్టాలతోనే ఉంటాం, నీతోనే ఉంటాం. ఈ అరణ్యములో ఉన్నటువంటి అరణ్యము యొక్క అనుభవాలన్నీ మేము కలిగి ఉంటాం. అరణ్యములో ఏముంటుంది? ఆందోళనకరమైన పరిస్థితులు, భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అక్కడ అనేకమైనటువంటి బాధలు, ఇబ్బందులు అండి, ఇంకా కష్టాలు, అపాయం, ప్రమాదములు, ఉపత్తులు అనేకముగా ఉంటాయి. కానీ నీవు లేకుండా మేము పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి రాం. చూసారా, పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే అక్కడ సుఖం, సంతోషం, ఆనందం ఏమండి, మంచి లగ్జరీ కలిగినటువంటి జీవితం, అక్కడ సమృద్ధి, క్షేమము అన్నీ ఉంటాయి, భద్రత ఉంటుంది అక్కడ. కనుక నిన్ను కాదని మేము ఆ సుఖాన్ని పొందుకోలేం. చూసారా ఎంత ప్రభువుతో ఉండటానికి ఎంత నిశ్చయత కలిగి ఉన్నాడో మోషే గారు. ప్రభునందు ప్రియులారా, దేవుని కంటే ఆ సుఖము, సంతోషము మాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు రాని యెడల ఆ సంతోషం మాకెందుకు, ఆ ఆనందం మాకెందుకు, ఆ లగ్జరీ జీవితం మాకెందుకు
అని మోషే అరణ్యములోనే ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఏమండి, ఎంత మంచి సమర్పణ కలిగిన జీవితం. ఈ రోజున మనుషులు, విశ్వాసులు ఎక్కువగా దేని కోరుకుంటారంటే దేవుని కంటే మితానుభవముగా అనుభవించడానికి చూస్తూ ఉంటారు. దేవుడు అక్కరలేదు అన్నంతగా సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, సమృద్ధిని, లగ్జరీ జీవితాన్ని కోరుకుంటారు. దేవుడు అవసరం లేదు వారికి. వారికి ఉన్నటువంటి ఆనందమే వారికి దేవుడు, వారికి ఉన్న సంతోషమే వారికి దేవుడు, వారికి ఉన్న ధనము, వెండి, బంగారములే వారికి దేవుడు. చూసారా, వీళ్ళు ఎప్పుడు కూడా లోక ఆనందాన్ని, లోక సంతోషాన్ని కోరుకుంటారు కానీ దేవునితో కష్టపడటానికి, దేవునితో ఉండటానికి ఇష్టపడరు. ప్రియ సోదరి సహోదరుడా, నీవు అలాగ ఉండకూడదు. ఏమండి, దేవుని నుండి నిన్ను వేరు చేసేటువంటి అది ఏదైనా, అది సుఖమో, సంతోషమైన, ఆనందమైన, అభివృద్ధి అయినా, వెండి బంగారములైనా, సుఖ సంతోషాలైనా, పేరు ప్రఖ్యాతులైనా, గొప్పతనమునైనా, ఏమండి, ఏది కోరుకోవద్దు. దేవుణ్ణి మించి ఏది కూడా నీవు కోరుకోకూడదు. అలా కోరుకున్నావంటే అది నీకు దేవుడు అవుతుంది. అంచేత అది నిన్ను ఏ విధంగా రక్షించలేదు. ఏమండి, నువ్వేది కోరుకోవాలంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండాలి. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండటానికి, ఆయనతో ఉండటానికి నువ్వు ఇష్టపడాలి. ఆయనతో ఉండటానికి మోషే కూడా ఇష్టపడి, నీవు రాకపోతే ఈ అరణ్యంలో నుంచి మేము రాము అన్నట్టుగా ఒక మంచి తీర్మానం కలిగి ఉన్నారు. ప్రియ సోదరి సహోదరుడా, అరణ్య జీవితం ఎలాంటిది? కష్టము, శ్రమ, బాధ, ఇబ్బందులు, అవమానాలు, ఆర్థిక పరిస్థితులు, ఏమండి, విమర్శలు, హేళనాస్పదమైనటువంటి మాటలు, ఇవన్నీ కూడా అరణ్య జీవితానికి సాదృశ్యం. కరువు, వ్యాధి, బాధ, ఇబ్బందులు, ఇవన్నీ కూడా అరణ్య జీవితానికి సాదృశ్యం. అందుకని యేసుతో ఉండేటువంటి వారు వీటన్నిటిని కూడా కోరుకొని, ఏమండి, వీటన్నిటిని కూడా అనుభవిస్తూ కూడా క్రీస్తుతో కలిగి ఉండటం అనేటువంటిది నిజమైనటువంటి సత్క్రైస్తవ జీవితం. ఈ దినాల్లో ఎంతోమంది సేవకులు, విశ్వాసులు, ఏమండి, ప్రభువులో ఉండి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారు, ఎన్నో ఉపద్రవాల్లో ఉన్నారు, ఎంతో అవమానములో ఉన్నారు, ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు, ఎన్నో విమర్శలకు లోనవుతున్నారు. ఎంతోమంది మరి దూషిస్తూ ఉన్నప్పుడు ఆ దూషణ మాటలకు లోబడి, ఏమండి, భయపడుకోకుండా వాటిని కూడా భరించి క్రీస్తు యొక్క మార్గములో నడుస్తున్నారు, దేవుని యొక్క మార్గములో నడుస్తూ ఉన్నారు. ఇంకా ప్రభు యొక్క బిడ్డలుగానే, సేవకులుగానే ఉండి దేవుని పని జరిగిస్తూ ఉన్నారు. ఎంత మంచి విశ్వాసులండి ప్రభునందు ప్రియులారా. ఈ దినాల్లో అనేక మంది విశ్వాసులు, సేవకులు, ఏమండి, అరణ్య మార్గములో ఉన్నారు. అరణ్యములో ఉన్నట్లుగా ఆ యొక్క విశ్వాసులు కూడా కష్టాల యొక్క మార్గములో నడుస్తూ ఉన్నారు. ఏమండి, వాళ్ళు సుఖభోగాలు కోరుకోవటం లేదు, లగ్జరీ జీవితాన్ని కోరుకోవటం లేదు, వారు లోకములో ఉండేటువంటి సంతోషం కొరకు ప్రాకులాడట్లేదు. వారు ఏంటి, వాటిని పొందుకోవటానికి వారు ఇష్టపడట్లేదు. ఎంతసేపటికి కూడా కరువైన, కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, వ్యాధైన, బాధైన, ఇబ్బందులైన, అవమానములైన, ఆర్థిక పరిస్థితులైన, వ్యాధైన, రోగమైన వాటన్నిటిని కూడా భరించి క్రీస్తులో ఉండటానికి సిద్ధపడుతున్నారు. ప్రియ సోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఎలా ఉండాలి అంటే, ఏమండి, యేసు క్రీస్తుతో శ్రమ పడడానికి యేసు క్రీస్తుతో ఉండండి. ఏమండి, ఆయనను మించి నువ్వు ఎక్కువైన సంతోషాన్ని కోరుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలంటే సుఖము, ఏమండి, లోక సుఖము, వైభోగాలు, ఏమండి, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరేచ్ఛలు, భోగేచ్ఛలు, అనేకమైనటువంటి ఈ లోక సంతోషాన్ని అంతటిని కూడా కాళ్ళ కింద పెట్టేవారిగా ఉండాలి. దానిని నెత్తి మీద పెట్టుకునే వారిగా ఉండకూడదు.
అలా గనక నువ్వు ఉన్నట్లయితే నీకు దేవుని నుండి నువ్వు ఎడబాసి లోకములో జీవించేటువంటి వాడిగా నువ్వు ఉంటావు, లోక సంబంధిగా ఉంటావు. అలాంటి వారిగా ఉండకూడదు. లోకము నాది కాదు అన్నట్టుగా నువ్వు బ్రతకాలి. ఏమండి, మోషే అలా కోరుకుంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళం. మేము చూసారు ఎంత తీర్మానించుకున్నాడో. అంటే ఆ దేవుని కంటే పాలు తేనెలు ప్రవహించు దేశములో ఉన్నటువంటి ఆనందం, సంతోషం, సమృద్ధి ఎక్కువైనది కాదు అని చెప్పేసి ఎంచుకున్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. ప్రియ సోదరి సహోదరుడా, దేవునికి మించినటువంటి సంతోషం ఈ లోకములో ఏది కూడా లేదు. ఏమండి, క్రీస్తుతో శ్రమ పడటానికి, క్రీస్తుతో మమేకమై ఉండటానికి, ఆయనతో కలిసి బ్రతకడానికి నువ్వు ఇష్టపడాలి. కష్టమైన, నష్టమైన, అవమానమైన, ఆర్థిక పరిస్థితులైనా ఏదైనప్పటికీ ఆయనతో ఉండటానికి నువ్వు ఇష్టపడాలి. దేవుని యొక్క లేఖన భాగములో మనం చూస్తాం. పరమగీతము 3వ అధ్యాయము 6వ వచనములో అంటున్నాడు చూడండి. పరమగీతము 3వ అధ్యాయము 6వ వచనములో అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి అంటున్నాడు. ఎవరు అంటున్నారు? యెరూషలేము కుమార్తెలు అంటూ ఉన్నారు. యెరూషలేము యొక్క ప్రజలు, శాస్త్రులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, లేకపోతే యాజకులు కానివ్వండి, లేవీలు కానివ్వండి, లేదంటే ధర్మశాస్త్రమును అనుసరించేటువంటి వారు, ధర్మశాస్త్రమును అనుసరించి మేము నీతిమంతులము అనిపించుకొని స్వనీతి పరులు అంటున్నారు. ఎవరిని చూసి? సత్క్రైస్తవ సంఘాన్ని చూసి, ఏమండి, నిజమైన విశ్వాసులను చూసి, కరువైన, కష్టమైన, నష్టమైన, బాధలైన, ఇబ్బందులైన, కరువైన, కన్నీరైన అన్నిటిని కూడా ఓర్చుకొని సహించి క్రీస్తుతో ఉండి క్రీస్తును వెంబడించేటువంటి బిడ్డలను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమని అంటున్నారు? ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి అంటున్నాడు. ధూమ స్తంభంలాగా ఉన్నారంట. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే, ఏమండి, వీళ్ళని చూసినప్పుడు ఎలా కనపడిందంటే వాళ్ళకి ధూమ స్తంభంలాగా కనపడ్డారంట. ధూమము అంటే పొగ, ఏమండి, స్తంభము అంటే గొట్టం. 24 గంటలు కలిసి పనిచేసేటువంటి ఒక ఫ్యాక్టరీలో 24 గంటలు కూడా ఆ పొగ గొట్టములో నుంచి పొగ వస్తానే ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలు కూడా, ఏమండి, వాళ్ళు ధూమ స్తంభాల వలె అంటే దేవారాత్రులు కూడా ప్రార్థన చేస్తూ, ఏమండి, దేవారాత్రులు కూడా విజ్ఞాపనలు చేస్తూ, సేవకుల కొరకు కానీ, విశ్వాసుల కొరకు కానీ, లోకస్తులందరి కొరకు కానీ, అధికారుల కొరకు, ఏమండి, ఇంకా మరి రాజుల కొరకు, అనేక మంది కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు కూడా. ఎంత మంచి విశ్వాసులు, సేవకులండి. కష్టాల్లో ఉండి కూడా అరణ్య మార్గములో గుండా వస్తున్నారంటే వీళ్ళు. అరణ్య మార్గం ఎలాంటిది? భయంకరమైన పరిస్థితులు అరణ్య మార్గంలో కలుగుతూ ఉంటాయి. ఏ పులులు వస్తాయో తెలీదు, ఏ జంతువులు వస్తాయో తెలీదు, ఏ దొంగలు కొడతారో తెలీదు, ఎటువంటి అపాయాలు కలుగుతాయో తెలీదు, ఎటువంటి విష సర్పాలు, భయంకరమైనటువంటి సర్పాలు వాళ్ళని కాటు వేయటానికి కాచుకొని ఉంటాయో తెలియదు, ఎక్కడ గుంటలు ఉంటాయో తెలియదు, ఎక్కడ అపాయం కలుగుతుందో వాళ్ళకి తెలియదు. అయినప్పటికీ అరణ్య మార్గంలో గుండా వస్తున్నారంట. అలాగే విశ్వాసులు కూడా, సేవకులు కూడా, ఏమండి, ఈ అరణ్య మార్గంలో ఈ కష్టాలు కలుగుతున్నప్పటికీ, వీరికి కష్టాలు కలుగుతున్నప్పటికీ, అవమానాలు కలుగుతున్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ, ఏమండి, అనేకమైన అవమానాలు కలుగుతున్నప్పటికీ, ఎంతమంది విమర్శిస్తున్నా, ఏళన చేస్తున్నా, ఏమండి, ఇంకా అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నప్పటికీ, ఏమండి, ఇంకా అనేకమైనటువంటి ఆర్థిక పరిస్థితులు కలుగుతున్నప్పటికీ, అపాయాలు కలుగుతున్నప్పటికీ, విమర్శలు కలుగుతున్నప్పటికీ, ఏమండి, ఏళన చేస్తున్నప్పటికీ వీళ్ళు ప్రార్థన మాంటలేదంట. ప్రార్థన చేస్తానే ఉన్నారంట. ఎవరైతే నిందిస్తున్నారో, ఎవరైతే అవమానపరుస్తున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నారంట. ఎంత మంచి విశ్వాసులు, సేవకులు. ప్రభునందు ప్రియులారా, వీళ్ళు అవమానాన్ని లెక్క చేయటం లేదు,
శత్రువులను లెక్క చేయటం లేదు, విమర్శిస్తున్నారని భయపడట్లేదు. విమర్శించే వారి కొరకు, శత్రువుల కొరకు ప్రార్థన చేస్తానే ఆ కష్టాల గుండా, ఆ కష్టాల మార్గము గుండానే వస్తూ ఉన్నారు వీళ్ళు సత్క్రైస్తవ సంఘం. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు నీకు కలిగినప్పటికీ నువ్వు కూడా ఎలాగ ఉండాలంటే, అమ్మో వాళ్ళు నన్ను తిడుతున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను బాధపరుస్తున్నారు, నన్ను విమర్శిస్తూ ఉన్నారు, నాకు ఇంట్లో తినడానికి లేవు, ధరించుకోవడానికి వస్త్రం లేదు, భద్రత లేదు, అపాయం కలుగుతూ ఉంది, అవమానాలు వస్తూ ఉన్నాయి, అనేక మంది ఇబ్బంది పరుస్తున్నారు అని చెప్పి భయపడక ఏమండి నీ ప్రార్థన మానుకోకుండా, ఏమండి నీ నోట నుంచి ప్రార్థన చేస్తానే, అందరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తానే, యేసును వెంబడిస్తూ ఉండాలి, ఆయన మార్గంలో నడుస్తూ ఉండాలి, ఆయనతో కలిసి నువ్వు ఏకీభవించాలి. ప్రభునందు ప్రియులారా, కష్టం వచ్చింది కదా అని చెప్పి ప్రభుని విడిచిపెట్టవద్దు, శ్రమ వచ్చింది కదా అని చెప్పి ప్రభుని విడిచిపెట్టవద్దు, ఏమండి అవమానం కలుగుతుంది కదా అని చెప్పి ప్రార్థన మానేయొద్దు, ఇబ్బందులు కలుగుతున్నాయి కదా అని చెప్పి ప్రభుని విడిచిపెట్టొద్దు. అరణ్య జీవితంలో ఉండి కూడా నువ్వు ఎలా ఉండాలంటే ప్రభు యొక్క మార్గమును అనుసరించేటువంటి వ్యక్తిగానే ఉండాలి. సంఘం అలా ఉంటున్నది. అందుకని వారు అంటున్నారు, దోమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇదేమి అంటున్నాడు. ఎవరు వీళ్ళు? ఎంత ఇన్ని కష్టాలు పడతా కూడా, ఇన్ని బాధలు పడతా కూడా, ఎంత అవమానం పడతాను కూడా ఇంకా వీళ్ళు ఈ మార్గంలోనే మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతున్నారంట చూసేవాళ్ళు. నేను చూసి కూడా అలాగ ఆశ్చర్యపడాలి జనము చూసి. ఏమండి ఏంటి ఇంత అవమాన పెట్టినా, ఇంత బాధ పెట్టినా, ఇన్ని కష్టాల వల్ల కలిగినా, ఎంత కరువు కలిగినా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఏమండి ఇంకా ప్రార్థన మానటలేదు అని చెప్పి ఏంటి వీళ్ళ యొక్క ప్రత్యేకత అని చెప్పి వారు ఆశ్చర్యపోయే విధానంలో నువ్వు ప్రభులో స్థిరముగా నిలబడాలి. ప్రియ సోదరి సహోదరుడా, అందుచేత దేవునికి వాక్యములో మరొక సాట్ అంటున్నాడు చూడండి. అదే పరమగీతములు 8వ అధ్యాయం 5వ వచనములో మనం చూస్తాం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఎవతే అంటాడు. ఈమంట ఒక ప్రియురాలు, ఒక ప్రియుడు కలిసి ఇద్దరు కూడా తన ప్రియురాలు తను ప్రేమించినటువంటి ప్రియుడి మీద ఆనుకొని ఎటు నుంచి వస్తుందంటే అరణ్య మార్గము గుండా వస్తుందంట. అంటే ఆయన ఇష్టపడింది, ఆయనంటే ఇష్టపడింది కనుక కష్టాన్నైనా భరించి అరణ్య మార్గములో గుండా వస్తుందంట. ఆయన మీద ఆనుకొని భయపడకుండా, దిగులు చెందకుండా, ఆయన విడిచిపెట్టి వెళ్ళకోకుండా ఆయన మీదే ఆనుకొని వెళుతూ ఉందంట. ఈమె ఎవరు అంటే క్రైస్తవ సంఘం, నిజమైన క్రైస్తవులు, నిజమైన విశ్వాసులు. ఏమంటే వేషధారులు కాదు వీళ్ళు. ఏమంటే సుఖము కలిగినప్పుడు సంతోషించి, కష్టము కలిగినప్పుడు ప్రభుని విడిచిపెట్టి, అన్నీ ఉన్నప్పుడు మందిరానికి వచ్చి, ఏమీ లేనప్పుడు మందిరానికి రాకుండా ఆగిపోయేటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. కరువైన, కష్టమైన, బాధలైన, ఇబ్బందులైన, అవమానమైన, ఆర్థిక పరిస్థితులైన ప్రియుడు అనేటువంటి యేసుక్రీస్తు మీద ఆనుకొని ఏమండి ప్రియుడైనటువంటి యేసు మార్గములో నడిచేటువంటి వారే ఈ సత్క్రైస్తవ సంఘం. ఈమె అందుకని సంఘాన్ని ఒక స్త్రీగా పోల్చి మాట్లాడుతున్నాడు. ప్రియుడు అంటే యేసు ప్రభువారు, ఆమె అంటే సత్క్రైస్తవ సంఘం. ఈమె ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ప్రేమించింది. అంటే సంఘస్థులు ఎంతోమంది విశ్వాసులు, ఏమండి సేవకులు ప్రభుని ప్రేమించి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఏమండి ఉన్న ఆస్తులను వదిలిపెట్టేసి, లోక సంతోషాన్ని వదిలిపెట్టి, లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని వదిలిపెట్టి, సుఖభోగాలు వదిలిపెట్టేసి, లగ్జరీ జీవితాన్ని వదిలిపెట్టేసి, ఏమండి ప్రభువుతో కలిసి శ్రమ అనుభవించడానికి ప్రభువుని వెంబడించేటువంటి విశ్వాసులు, సేవకులు ఎంతోమంది దినాల్లో ఉన్నారు. లక్షల మంది, కోట్ల మంది. ప్రియ సోదరి సహోదరుడా, ఆ గుంపులో నువ్వు ఉన్నావా? లేకపోతే ప్రియుని మీద ఆనుకొనుకోకుండా, ఏమండి నీ ధనము మీద ఆనుకొని, లోకం మీద ఆనుకొని, శరీరేచ్ఛల మీద ఆనుకొని, ఒక మనిషి మీద ఆనుకొని, లోక సుఖ సౌఖ్యాల మీద ఆనుకొని, ఏమండి ప్రభువును మర్చిపోయేటువంటి వ్యక్తిగానే ఉన్నావా? ఆలోచించు.
ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద ఆనుకొని కరువైన, కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైన, అవమానమైన, ఆర్థిక పరిస్థితులైన, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, రోగం వచ్చినా రాకపోయినా, తగ్గినా తగ్గకపోయినా, నా ప్రభు కొరకు నేను బ్రతకాలనేటువంటి మంచి ఉద్దేశం కలిగి పరలోకానికి నువ్వు ప్రయాణం చేయాలి. నిత్య జీవాన్ని నువ్వు చేపట్టాలి. ప్రభునందు ప్రియులారా, నీ ఓర్పు, నీ సహనం, నీ ప్రార్థన వ్యవస్థ, నీ భక్తి జీవితం ఇతరులు చూసి ఆశ్చర్యపోయే విధానంలో నీవు ఉండాలి. వీళ్ళకి ఎంత ఓర్పు, ఎంత సహనం అని చెప్పేసి ఇతరులు ఆశ్చర్యపోయే విధానంలో నీవు క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించాలి. కష్టాలు వచ్చి నేను తొలగిపోవద్దు, లగ్జరీ జీవితాన్ని కోరుకోవద్దు. దేవుడు ఎంతకాలం నాకు ఏం మేలు చేశాడు, ఏ వస్తువులు ఇచ్చాడు, లేకపోతే ఏ సంతోషం ఇచ్చాడు, ఏ ఇల్లు ఇచ్చాడు, ఏ బంగారం ఇచ్చాడు, ఏ వెండినిచ్చాడు, ఏ ఉద్యోగం ఇచ్చాడు అని చెప్పి నీవు నిరాశ చెంది వాటి మీద ఆశపడి ప్రభుని వదులుకోవద్దు. పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు, నిత్య రక్షణ కోల్పోతావు. అందుచేత అలాంటివి లోకానుసారమైనటువంటి జీవితాన్ని కోరుకొని ప్రభుని విడిచిపెట్టొద్దని చెప్పి నీకు మనం చేస్తున్నా. ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీద ఆనుకొని జీవించండి, నిత్య జీవాన్ని చేపట్టండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన విశ్వాసులకు కష్టాలు తప్పవు. అయినప్పటికీ ఆ కష్టాలను జయించగలిగినటువంటి శక్తి ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అందుచేత నీవు వాటిని గురించి ఏమి కూడా బాధపడి ప్రభుని విడిచిపెట్టొద్దని చెప్పి నీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుచేత క్రీస్తులో ఉండటానికి ఎప్పుడు కూడా నువ్వు ఇష్టపడాలి. దేవుని యొక్క వాక్యములో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనములో ఏమంటున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప వాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను వెడబాపునా అంటాడు. ఏమంటున్నాడంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను వెడబాపువాడు ఎవడు అంటాడు. కరువు నిన్ను ప్రభుకు వేరు చేస్తుందా? చేయలేదు. శత్రువు నిన్ను వేరు చేయగలడా ప్రభు నుండి? ఒక బాధ ప్రభు నుండి నిన్ను వేరు చేస్తుందా? చేయలేదు. హింస అయిన, కరువైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవాలైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి ఒక విశ్వాసిని వేరు చేయలేవు. నిజమైనటువంటి విశ్వాసిని ఈ దినాల్లో చూస్తాం. ఉద్యోగం పోయిందంటే ప్రభుని విడిచిపెట్టేస్తారు, పనులు లేవంటే యేసు ప్రభును వదిలిపెట్టేస్తారు, తినడానికి ఆహారం లేదు అంటే ఇక ప్రభువుకు ప్రార్థన చేయరు, ప్రార్థన విడిచిపెట్టేస్తారు. ఆస్తు గనక కోల్పోయారంటే దేవుడు నాకేం చేశాడని చెప్పి వదిలిపెట్టేస్తారు. ఇదే నా ప్రభు మీద నీకు ఉన్నటువంటి ప్రేమ. నిజమైనటువంటి ప్రేమ అన్నిటినీ తాడుకుంటుంది. బాధ వచ్చినా, కష్టం వచ్చినా, హింస అయినా, శత్రువైనా, అవమానమైన, ఖడ్గమైన, రోగమైన ఏది కూడా క్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమను ఒక విశ్వాసిని వేరు చేయలేదంట. ఏ శ్రమలైనా కానీ, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అన్నిటిని కూడా సహించుకొని ప్రభులో ఉంటాడు నిజమైన విశ్వాసి. నువ్వు అలాగ ఉండాలి. ఓ సహోదరు అంట ప్రభుకు ప్రార్థన చేసిందంట, అయ్యా ఎన్ని ముళ్ళ కంచె లాంటి శ్రమలు నాకు వచ్చినప్పటికీ, ముళ్ళ బాటలో నన్ను నడిపించినప్పటికీ ఎత్తడి చెప్పులు నాకు ఈ ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసిందంట. ఎంత మంచి విశ్వాసం చేశారా? శ్రమలు కలిగినా, ముళ్ళ బాటలో ముళ్ళల్లో నేను నడిచినా నాకు ఎత్తడి చెప్పులు ఇయ్యా అందంట. ఎంత వాస్తవం అది, నిజమే. ముళ్ళల్లో నడిచినా కానీ ఎత్తడి చెప్పులు కనుక ఉన్నాయనుకోండి, నీకేమీ భయపడను అవసరం, ముళ్ళు నీకు ఎరగవు. అందుకే పౌలు గారితో ప్రభు అన్నాడు, నాలో ఉన్నటువంటి ఈ ముళ్ళు తీసే ప్రభు అన్నాడంట. ముళ్ళు అంటే శ్రమ. అప్పుడు ప్రభు అన్నాడంట, పౌలా నా కృప నీకు చాలు అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కృప నీకు ఉన్నది చాలు అన్నాడంట. నిజమే. ఎన్ని వ్యాధులు ఉంటాయేంటండి, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఆర్థిక పరిస్థితులు, ఎంత పేదరికం నీకుంటే ఏమిటి, దేవుని కృప నీకు ఉన్నది చాలు. ఆయన నీ మీద జాలి పడతాడు.
ఆయన నీ మీద కనికరం చూపెడతాడు, నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను స్వస్థత పరుస్తాడు. ఇంకెన్ని శ్రమలు వస్తే నీకేంటి, చాలు. ఒకరోజు దర్శనంలో పోయిన 2 నెలల క్రితం ప్రభు నేను నిద్రపోతున్నాను మంచం మీద, ఓ డాక్టర్ గారు వచ్చాడు. నాకు ఆ రోజున ఆరోగ్యం బాగాలేదు. ఓ డాక్టర్ గారును కాంపౌండర్ గారు వచ్చారు. వచ్చి దగ్గరగా నాకు స్పీడ్గా దగ్గరకు వచ్చేసారు. సరే నా దగ్గరకు వచ్చి ఆయన వస్తా ఒక గవర్నమెంట్ ముళ్ళు చాలా బారుగా ఉంది. అది ఆ బారుగా ఉన్నటువంటి ఆ ముళ్ళు నా యొక్క తొడ మీద గుచ్చేసి, నేను ఒడ్డిగలుగా పడుకుంటే నా తొడ మీద గుచ్చేసి వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి డాక్టర్ గారు ఇట్లాగా, ఈయన మరి డాక్టర్ అయి ఉండి ఇంజెక్షన్ చేసేదాలు పోయి నా యొక్క తొడలో ఈ ముళ్ళు గుర్తు చేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి నేను చూశాను. చూస్తా ఉంటే ఓహో ప్రభు అనుకుంటా అని చెప్పేసి అనుకున్నా. అప్పుడు వెంటనే మెలకు వచ్చేసింది. మెలకు వచ్చినప్పుడు అప్పుడు నేను ఆలోచించాను, ముళ్ళేంటి దేనికి సాదృశ్యం అని ఆలోచన చేస్తే పౌలు గారి యొక్క ఈ మాట నాకు గుర్తొచ్చింది. ఆయన ఏమంటాడు, ప్రభువా ఈ ముళ్ళు నాలోంచి తీసేయ్ అని చెప్పేసి ప్రార్థన చేశాడు. పౌలా నా కృప నీకున్నది చాలు అన్నాడు. నిజమే, ఆ దినమున ఆ 2 నెలలు కూడా విపరీతమైనటువంటి శ్రమకు నేను లోనైపోయాను, విపరీతమైన ఇబ్బందులకు లోనైపోయాను. ప్రభునందు ప్రియులారా, ప్రభు వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను విడిపించాడు. నిజమే సోదరి సహోదరుడా, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏం పర్వాలేదు, భయపడొద్దు. దేవుని కృప నీకు ఉన్నది చాలు. ఎంతమంది అవమానపరచని, ఎంతమంది బాధపరచని, ఎంతమంది విమర్శించని, ఎంతమంది హేళన చేయని, నువ్వేమీ భయపడొద్దు. ప్రభువులో స్థిరంగా ఉండు, ప్రభువుతో ఉండటానికి ఇష్టపడు, ఆయన సేవలో ఉండు, ఆయనకి నమ్మకంగా ఉండు, ఆయన పరిచర్యలో ఉండు, ఆయన సేవిస్తూ ఉండు, ఆరాధనలో ఉండు, మందిరానికి వెళ్తూ ఉండు. ఏమండి, ప్రభు నీకు సహాయం చేస్తాడు. వాటన్నిటిలో నుండి నీకు ఒక ఆదరణ కలుగజేస్తాడు. వాటన్నిటి నుండి నిన్ను విడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. అందుచేత అలా ఉండటానికి నువ్వు ఎప్పుడు కూడా సంసిద్ధుడిగా ఉండాలని చెప్పి నీకు మనవి చేస్తున్నా. అందుచేత ప్రభు నీతో లేనటువంటి ఆనందాన్ని ఎప్పుడు కూడా నువ్వు కోరుకోవద్దు. ఏమండి, ప్రభువుతో ఉంటే నీకు అత్యధికమైన ఆనందం కలుగుతుంది. ప్రభువుతో ఉండేటువంటి సంతోషం ఏమండి నువ్వు లెక్కించలేనంత సంతోషం. అందుచేత ప్రభువుతో ఉండటానికి, ప్రభువుతో ఉండి కూడా కష్టపడటానికి ఇష్టపడు. అంతేగాని ప్రభువుని విడిచి లోకములో ఉన్న సంతోషాన్ని కోరుకోవద్దని చెప్పి, ప్రభువుకు దూరం కావద్దని చెప్పి నీకు మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరము కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క సమయంలో మీరు అందించిన వర్తమానం కొరకు నీకు వందనాలు నాయన. మోషే ప్రభువా, అయ్యా దయగలిగిన తండ్రి, నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల మమ్మల్ని తీసుకొని పోవద్దు అని చెప్పి అంటున్నాడయ్యా. తండ్రి, ఇదిగో నీవు లేని సంతోషం మాకు అవసరం లేదు అని చెప్పి, నీతో కూడా ఉండలేనటువంటి నాయనా సంతోషం మాకు అవసరం లేదని చెప్పి కోరుకుంటూ నీతో ఉండటానికి, నీతో కష్టపడటానికి కూడా ఇష్టపడుతున్నాడు ప్రభువా. అలాగే విశ్వాసులందరూ కూడా నాయనా నీవు లేనటువంటి సంతోషాన్ని కోరుకోకుండా అయా నీతో కష్టమైన నష్టమైన బాధలైన అయా ఓర్చుకొని నిలబడి నిలకడగా నమ్మకంగా నీతో జీవించేటువంటి విశ్వాస జీవితం వారిలో కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం. దీవించి వారి ప్రతి అవసరాన్ని అక్కరితను కూడా తీర్చి సహాయం చేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సమాధానం, సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాక పర్యంతం మనందరికీ తోడయ్యుండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. 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 స్పాన్సర్ చేసినటువంటి చెల్లి ముళ్ళపూడి బుజ్జమ్మను, అలాగే వారి కుమారులు నాని, చిన్ని కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. మీరు సారి కూడా ఇలాగన మీరు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దేవుడు మీరు చేసిన దానికంటే అత్యధికముగా మీరు ఊహించని రీతిలో దేవుడు మీకు మేలు చేస్తాడని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.